వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ పాకిస్తాన్ల మధ్య ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సింధు నది జలాల వివాదం ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగింది. జమ్మూ కాశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 28 మంది పౌరులను పొట్టన పెట్టుకోవడంతో ఆగ్రహించిన భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చారు. అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ ఇప్పుడు ఒక విచిత్రమైన నాగరికత డ్రామాకు తెరలేపింది. నిన్న మొన్నటి వరకు తమ చరిత్ర మొహమ్మద్ బిన్ ఖాసిం దండయాత్రతోనే మొదలైందని చెప్పుకున్న పాక్ ఇప్పుడు హఠాత్తుగా 5000 ఏళ్ల నాటి మొహంజదారో సింధు లోయ నాగరికతను ఓన్ చేసుకుంటోంది. తామే ఆ నాగరికతకు అసలైన వారసులమంటూ అంతర్జాతీయంగా సరికొత్త ప్రచారానికి తెరలేపింది. అసలు పాకిస్తాన్ వేస్తున్న ఈ కొత్త స్కెచ్ ఏంటి? దీని వెనుక ఉన్న అసలు కుట్రలను భారత్ ఎలా తిప్పికొడుతోంది? స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ హైబ్రిడ్ మిలిటరీ సివిలియన్ ప్రభుత్వం, అక్కడి మేధావులు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ఒక కొత్త రాగాన్ని అందుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇస్లామిక్ చరిత్రను మాత్రమే తమ పాఠ్య పుస్తకాల్లో బోధించిన పాకిస్తాన్ 1965 తరువాత తొలిసారిగా అంటే 2025 జూన్ నెలలో మొహంజదారో చారిత్రక నగరంలో మళ్లీ తవ్వకాలను ప్రారంభించింది. దీనికి ప్రధాన కారణం భారత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడమే. ఈ పరిణామం జరిగిన సరిగ్గా ఏడాదికి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ ఒక కొత్త సివిలైజేషన్ క్లెయిమ్ చేశారు. మొహంజదారో సింధు లోయ నాగరికతలను ప్రస్తావిస్తూ సింధు నదికి పాకిస్తానే నిజమైన రక్షకుడు, ఆ నాగరికతకు అసలైన వారసుడు అంటూ వ్యాఖ్యానించారు. ఈ చారిత్రక హక్కుతోనే సింధు నదిపై తమకు పూర్తి అధికారం ఉందంటూ వాదించడం మొదలుపెట్టారు. భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసినప్పటి నుండి పాకిస్తాన్ దీన్ని చట్టవిరుద్ధం, యుద్ధ ప్రకటనగా అభివర్ణిస్తోంది. నీటి ప్రవాహాన్ని ఆపితే సైనిక చర్యకు దిగుతామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, బిలావల్ భుట్టోలు భారత్ పై వరుసగా నోటి దురుసును ప్రదర్శిస్తూ ఉన్నారు. మరొక వైపు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిరుగుతూ భారత్ నీటిని ఆయుధంగా వాడుతోందంటూ విక్టిమ్ కార్డును ప్లే చేస్తున్నారు. ఈ మీడియా ప్రచారంలో భాగంగానే పాకిస్తాన్ తన దేశంలో ఉన్న ఇస్లామేతర ప్రాచీన బౌద్ధ వేదకాలపు చారిత్రక ప్రాంతాలైన తక్షశిల, గాంధార, బలూచిస్తాన్లోని మెహర్గఢ్ వంటి ప్రాంతాలను విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. తమది వేల ఏళ్ల సుదీర్ఘమైన నిరంతరాయమైన నాగరికత అని ప్రపంచానికి చూపే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రచారం ఎంతవరకు వెళ్ళిందంటే ఈ ఏడాది ఏప్రిల్లో పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ను సింధులోయ, గాంధార నాగరికతల కూడలిగా అభివర్ణించారు. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ గట్టిగా కౌంటర్ ఇస్తూ గాంధార నాగరికత గుండెకాయ ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లో ఉందనే నిజాన్ని గుర్తు చేశారు. ఏ ఒక్క ఆధునిక దేశం కూడా ఈ చారిత్రక వారసత్వంపై సొంత హక్కులు చెప్పుకోలేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ పాక్ సోషల్ మీడియా విశ్లేషకులు ఒక అడుగు ముందుకేసి పాకిస్తానే అసలైన నిజమైన ఇండియా అని, ఈజిప్టుకు నైలు నది ఎలాగో పాకిస్తాన్కు సింధు నది అలాగని, నది తమ భూభాగంలో ప్రవహిస్తున్నప్పుడు ఆ నాగరికత వారసత్వం కూడా తమదేనంటూ వితండవాదం చేస్తున్నారు. అయితే చరిత్రను అడ్డం పెట్టుకుని సింధు నది నీటిపై హక్కులు సాధించాలనే పాకిస్తాన్ కుయుక్తులు ఎంత మాత్రం నిలబడవు. ఎందుకంటే ఆర్కియాలజీ ప్రకారం సింధులోయ నాగరికతకు సంబంధించిన అత్యధిక శాతం నగరాలు, ప్రాంతాలు ప్రస్తుత భారతదేశంలోనే, ముఖ్యంగా ప్రాచీన సరస్వతి నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. అందుకే భారతీయ పురావస్తు శాస్త్రజ్ఞులు దీన్ని కేవలం ఇండస్ వ్యాలీ అనకుండా ఇండస్ సరస్వతి నాగరికత అని పిలుస్తారు. భౌగోళికంగా కూడా ఈ నాగరికత సింహభాగం ఇండియాలోనే విస్తరించి ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం నదీ జలాల పంపిణీ అనేది సమకాలీన ఒప్పందాలు, శాస్త్రీయ అంచనాలు, వాతావరణ మార్పులు, ఇరు దేశాల ప్రస్తుత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కానీ 5000 ఏళ్ల నాటి నాగరికత క్లెయిమ్లపై కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా 1960 నాటి సింధు ఒప్పందాన్ని సవరించాలని, భారత్ పెరుగుతున్న నీటి అవసరాలను గుర్తించాలని న్యూఢిల్లీ స్పష్టం చేస్తోంది. మొహంజదారో పేరు చెప్పి అంతర్జాతీయంగా సానుభూతి పొందాలని పాకిస్తాన్ చూస్తున్నప్పటికీ ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మరొక వైపు నీటి కోసం దౌత్యపరమైన డ్రామాలు ఆడడం సాధ్యం కాదని భారత్ తేల్చి చెప్పింది. ఈ నీటి వివాదం సర్దుమణిగి ఒప్పందం ముందుకు సాగాలంటే పాకిస్తాన్ ముందుగా సరిహద్దు ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని రక్షణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.